నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 15, 2025 ఈ రోజు శనివారము. శని భగవానుడి యొక్క ప్రభావము చాలా తీవ్రంగా ఉండబోతోంది. అయితే ఎవరి మీద ఉండబోతోంది, ఎలా ఉంటే కర్మపరమైనటువంటి ఫలితాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కర్మ అంటే పని, అది మంచిదా చెడా అనేది చెడు కర్మ, మంచి కర్మ అనేది వారి వారి యొక్క విజ్ఞతను బట్టి చేసే విధానాన్ని బట్టి శని భగవానుడు ఈ రోజు ఫలితాన్ని ఇస్తాడు. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే ఎలా ఉందంటే కనుక చంద్రుడు ఇంకా మేషరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి మధ్యాహ్నం తరువాత మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక శని భగవానుడు అధిపతి కావడం మూలంగా క్రమశిక్షణ మీద, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం మీద, ఆర్థికంగా జాగ్రత్తలు పాటించడం మీద, మరియు పనుల్లో మితిమీరిన శ్రమకు చేయవలసిన దీని మీద సంకేతంగా చూపిస్తున్నాడు. అంటే ఎక్కువగా పని చేస్తేనే అంత ఫలితము, పని ఈజ్ ఈక్వల్ టు లేదా శ్రమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజంతా చాలా శక్తివంతంగా మీరు ఉండబోతున్నారు. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఈరోజు ఉండబోతున్నారు. కృషి ఫలిస్తుంది. శనిదేవుడి యొక్క ఆ కృపతో ఆలస్యమైన పనులన్నీ, అంటే ఈయన కృప ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క అంశంలో పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా అయితే మేషరాశి వారికి శనిగ్రహం అంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆయన ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల, శనివారం మూలకంగా ఆయన రోజు అవ్వడం వల్ల ఆయన యొక్క కృపతో మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు ఏవైనా పెండింగ్ పనులు ఉంటే ఈరోజు చేసేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో సంతోషము, ఆస్తి, వాహన సంబంధిత పనులు కొంత మెల్లగా జరిగే అవకాశం ఉంది. అంటే ఆస్తులు రావడంలో కానీ, లేదా వాహనాలు కొనుక్కుందామని అనుకున్నవి మళ్ళా పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సాయంత్రం తరువాత కనుక మీరు ఏ ప్రయత్నాలు చేసినా కొంత ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సాయంత్రం తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పనుల నిమిత్తంగా కాకుండా శరీర నిమిత్తంగా విశ్రాంతి అవసరమయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి, అలసట ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించి 11 సార్లు ఓం శం శనేశ్వరాయ నమః అని ఆ స్వామివారి ప్రాంగణంలోనే జపించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశించడంతో అదృష్టం మీ వైపే ఉండేలాగా గోచరిస్తోంది. కొత్త అవకాశాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల యొక్క సూచనలు, సలహాలు ఈ రోజు మీరు తప్పనిసరిగా పాటించాలి. వారంటే మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, వారంటే విముఖత ఉన్నప్పటికీ కూడా వారి సలహాను ఈ రోజు మీరు తీసుకోవడం వల్ల మీకు శ్రేయస్సు కానీ వారికి ఎటువంటి లాభము ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు ఉంటాయి. దాంపత్యంలో మాధుర్యము, అన్యోన్యత ఈ రోజు ఏర్పడే అవకాశం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు బయట తినకండి, అతిగా తినకండి. అయితే పరిహారంగా శనిదేవుడికి నల్ల బెల్లాన్ని కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనిలో ఒత్తిడి, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మాటల్లో ఏదైనా ఇబ్బంది అంటే పొరపాటు దొర్లినట్టయితే కనుక అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల సలహా చాలా విలువైనది. ఈరోజు సాయంత్రం తర్వాత మీకు మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలజడి, గందరగోళ స్థితిలోనే మీరు ఈరోజు ఉండబోతున్నారు. అయితే మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటి నొప్పి, తలనొప్పి, తల తిరగడము వంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా హనుమంతుడిని పూజించి సుందరకాండ పఠనం చేయండి, లేదా సుందరకాండ ఒకసారి వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ గా అవుతుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, శనిదేవుడి దృష్టి మీపై ఉన్నప్పటికీ కూడా మీరు క్రమశిక్షణతోనూ సిన్సియర్ గా, ఆనెస్ట్ గా మీ రంగంలో ఉండగలిగితేనే స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. లేదు అంటే కనుక ఆ స్వామి యొక్క ఆగ్రహము కూడా చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ క్రమశిక్షణతో ఉండినట్టయితే కనుక
విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. అక్కడ మీ యొక్క విజ్ఞతను చూపించే ప్రయత్నం చేసుకోండి. పెద్దల సహాయం లభిస్తుంది. దీంతో పాటు ధనం రావచ్చు, కానీ ఆ ధనం ఎంతైతే వస్తుందో అంతా ఖర్చు అయ్యే ప్రయత్నం కనబడుతుంది. ఇది మీకు ముందుగా తెలుస్తుంది కాబట్టి వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండే ప్రయత్నాన్ని చూసుకోండి. జాగ్రత్తగా వ్యయ నియంత్రణ చేసుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ధనపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక కాళ్లకు కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు కానీ లేదా అంటే ఆపరేషన్స్ కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి ఫలితాలు సామాజికంగా మీకు గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు, కీర్తి పెరగడము, గౌరవం పెరగడము జరుగుతుంది. పెద్దల యొక్క ఆదరణ కూడా ఈ రోజు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంస లభించడంతో పాటు వ్యాపారము వేగవంతంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కానీ ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక నిద్రకు కరువయ్యి నిద్ర వల్ల నిద్ర కోసము ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా సూర్యారాధనతో పాటు శని భగవాను కూడా మీరు పూజించే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు: శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల శాంతి క్రమశిక్షణతో కలిగి ఉంటారు. ఉద్యోగంలో అభివృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీకు కొత్త ఉద్యోగాలు రావడం కానీ, కొత్త ఆఫర్స్ రావడం కానీ, లేదా కొత్త అంశాలు మీకు ఈ రోజు జరగడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దాంపత్యంలో అన్యోన్యంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శనిదేవుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక స్వల్పంగా కడుపులో ఉబ్బరం రావడం జరుగుతుంది. బయట తిళ్ళు కానీ, అనవసరమైన చెత్త తిళ్ళు కానీ తినకుండా ఉండేందుకు ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. తిన్నారు అంటే ఫలితం కూడా మీకే కదా అవుతుంది. ఈ రోజు క్రమశిక్షణకు పెట్టినది ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఈ రోజు మీకు చాలా చక్కగా ఉండబోతున్నాడు. ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మీ మాటలకు ప్రాముఖ్యత లభిస్తుంది. ఒక గౌరవం ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి ఒక ప్రాజెక్టుని మీరు స్టార్ట్ చేయబోతారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మికత కూడా మీకు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పరిహారంగా మీరు నల్ల నువ్వులు బెల్లాన్ని ఈరోజు దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము పెరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు శుభప్రదంగా ఉండబోతున్నాయి. శని దృష్టి కారణంగా అనుకోని ఆలస్యంగా ఉంటాయి. శాంతిగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. సాయంత్రం సమయానికి మీకు సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే మీకు ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తోంది. అందులోనూ తలనొప్పి కొంచెం ఎక్కువగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన పరిహారాలు చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: శివార్చన చేసి నల్ల నువ్వులతో స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి రంగు, అనగా కాషాయ రంగు. వీరు ఏ పని మీద వెళ్ళాలన్నా, ఏ కార్యం చేయాలనుకున్నా కేసరి రంగు, కాషాయ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ధనలాభము కనబడుతోంది. విద్యార్థులకు శుభ సూచన గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా గోచరిస్తోంది. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ శుభసూచకంగా, అంటే సానుకూలంగా మీరు తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క కృషి కానీ, పట్టుదల కానీ, పనులు కానీ సాధ్యమయ్యే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహం మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. శనిదేవుడి దృష్టి మీకు బలంగా ఉండడంతో అన్ని
పనులు సానుకూలంగా మీరు చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థిరత్వము, కుటుంబంలో ఆనందము గోచరిస్తోంది. అయితే ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రోజు తలనొప్పికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులతో స్వామివారికి దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసుకున్నా సక్సెస్ఫుల్ గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహంగా మీ రాశిలోనే సంచారం ఉండడం వల్ల మీలో ధైర్యము, క్రమశిక్షణ, కీర్తి ప్రతిష్టలు లభించేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార వృద్ధి, ధ్యానం చేసుకోవటానికి, ఏదైనా మంత్రం తీసుకోవడానికి కానీ, ధ్యానం చేసుకోవడానికి కానీ, ఏదైనా దీక్ష తీసుకోవడానికి కానీ ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే అనారోగ్యపరంగా చూసినట్టయితే కనుక కీళ్లకు, కాళ్లకు, ఎముకలకు ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా 11 మంది పేదవారికి భోజనం పెట్టండి. సంఖ్య కూడా మన పండితుల వారు చెప్పారు జ్యోతిష పరంగా 11 మందికి. ఇక్కడ మీ యథాశక్తి కాదు, 11 మందికి తప్పనిసరిగా, అంటే చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, వద్దు అనుకుంటే అది మీ ఇష్టము. కానీ జ్యోతిష్యపరంగా పండితులు సూచించింది ఏంటంటే 11 మంది పేదవారికి భోజనం పెట్టే ప్రయత్నం చేసుకోండి. భోజనం కుదరని వాళ్ళు 11 మంది పేదవాళ్లకు నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక అంటే శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రయత్నము, ఆరోగ్య రీత్యా కావచ్చు, పనుల రీత్యా కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. శని భగవానుని తృప్తి చేసేందుకు, ఆ స్వామి అనుగ్రహం పొందేందుకు ఈ పరిహారాలు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదే మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితాలు, కొత్త స్నేహాలు, ప్రేమలో సానుకూలత, ఉద్యోగంలో చిన్న చిన్న మార్పు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. శనిదేవుడి యొక్క కృపతో సుఖము, శాంతి, అంటే ఇందాక అనుకున్నట్టుగా కొన్ని రాశులకి మంచి చేస్తున్నాడు, కొన్ని రాశులకు అంటే వారి వారి యొక్క కర్మానుసారము, క్రమశిక్షణానుసారము ఈ రోజు శని భగవానుడి యొక్క కృపణ లేదా అంటే తీవ్రత, అనుగ్రహమా ఆగ్రహమా అనేది ఉండబోతోంది. అయితే ఈ రాశి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. సుఖము, శాంతి లభించబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మానసిక శాంతి కోసము ధ్యానం కానీ లేదా ఏదైనా దేవాలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా నల్ల నువ్వులను దానం చేసుకుని విష్ణు స్తోత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక శనివారం కాబట్టి శ్రమించి అంటే కష్టపడి సాధించేందుకు ఈ రోజు అవకాశం ఉంది. శనిదేవుడి పూజ కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. సేవా దానము చేసుకున్న వాళ్లకు అద్భుతమైన ఫలితాలు శని భగవానుడు అందిస్తాడు అన్నమాట. ఇది ఈ రోజు మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.